అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి రీసెంట్గా బాగా ట్రెండ్ అవుతున్న వైరల్ దుబాయ్ కునాఫా చాక్లెట్ మేకింగ్ వీడియో. ఈ చాక్లెట్ బాగా ట్రెండ్ అవ్వడం, బాగా వైరల్ అవ్వడం, అందరూ యూట్యూబ్లో పెట్టడం చూసి నేను కూడా ట్రై చేద్దాము ఎలా వస్తుందో అని చెప్పేసి ట్రై చేశాను. సో ఇది హిట్టా ఫ్లాపా అనేది వీడియో ఎండ్ వరకు చూసి మీరు చెప్పండి. నేను హిట్ అయిందా ఫ్లాప్ అయిందా అనేది ఎండ్లో చెప్తాను. ఫస్ట్ అయితే డార్క్ చాక్లెట్ని తీసుకొని దాని పీసెస్ కింద కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకొని ఉంచుకున్నాను. తర్వాత అయితే పిస్తాస్ తీసుకొని పిస్తాని బాగా రోస్ట్ చేసుకున్నాను. అండ్ తర్వాత హాట్ వాటర్ తీసుకొని హాట్ వాటర్లో మనం రోస్ట్ చేసుకున్న పిస్తాని అందులో వేసేసి కొంచెం సేపు ఉడికించాను. అవి కొంచెం మరగడం స్టార్ట్ అయ్యాక అవి తీసుకొని కూల్ వాటర్లో వేసేసాను. కూల్ వాటర్ ఎందుకు వేసానంటే పిస్తా పైన పొర ఉంటుంది కదా, అది ఈజీగా వచ్చేస్తుంది వాటర్లో వేసినప్పుడు. అలా పిస్తా మొత్తానికి పొరలా ఉన్నదాన్ని అంతా తీసేసి ఒక బౌల్లోకి తీసుకున్నాను. తర్వాత నువ్వులు ఉంటాయి కదా, నువ్వుల్ని రోస్ట్ చేసుకొని మిక్సీలోకి తీసుకున్నాను. రోస్ట్ చేయడం వీడియో తీయలేదు. అండ్ మనం ఆల్రెడీ రోస్ట్ చేసుకున్న పిస్తాని కొంచెం సాల్ట్, కొంచెం షుగర్ అండ్ కొంచెం వెనిలా ఎసెన్స్ని యాడ్ చేశాను. ఈలోపు పిస్తా కునాఫాలోకి కావాల్సిన కర్రీ ఫ్రోల్ అనే దాన్ని తీసుకొని దాన్ని బ్రేక్ చేసుకొని దాన్ని రోస్ట్ చేసుకున్నాను. అండ్ మిక్సీ ఆడేసిన తర్వాత దీన్ని కలిపేసి మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఈలోపు చాక్లెట్ని మనం మెల్ట్ చేయాలి కదా, ఆ డార్క్ చాక్లెట్ని తీసుకొని ఒక గ్లాస్ బౌల్లోకి తీసుకొని మెల్ట్ చేసుకున్నాను. మీకు మెల్టింగ్ ప్రాబ్లం అయితే కొంచెం ఆయిల్ వేసుకొని మెల్ట్ చేసుకోండి. ఆ తర్వాత అది ఈజీగా మెల్ట్ అయిపోతుంది. మెల్ట్ అయిపోయిన తర్వాత నేను చాక్లెట్ మౌల్డ్ని అయితే తీసుకున్నాను. చాక్లెట్ మౌల్డ్ తీసుకొని ఫస్ట్ లేయర్ అయితే చాక్లెట్ ఫిల్ చేసేసిన తర్వాత దాన్ని కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత మనకి ఇలా వచ్చింది. తర్వాత మనం ఆల్రెడీ రెడీ చేసుకున్న పిస్తా కునాఫాది ఇందులో వేసుకొని నేను మళ్ళీ ఫిల్ చేశాను. నేను ఫిల్లింగ్ సరిగ్గా చేయలేదు, మీరు మాత్రం జాగ్రత్తగా సరిగ్గా చేయండి. ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది. నేను ఫిల్లింగ్ సరిగ్గా చేయకపోవడం వల్ల చూసారు కదా చాక్లెట్ అక్కడక్కడ బ్రేక్స్ కనిపిస్తుంది. సో ఫైనల్ అవుట్పుట్ అయితే నాకు పెద్ద నచ్చలేదు. నాకైతే టేస్ట్ అంతా బాగా అనిపించలేదు. మేబీ నేను సరిగ్గా చేయలేదో లేకపోతే నాకు ఆ ఫ్లేవరే నచ్చలేదో నాకు అర్థం కాలేదు. సో ఫైనలీ హిట్ అంటారా ఫ్లాప్ అంటారా మీరే చెప్పండి. నాకైతే ఫ్లాప్ అని అనిపించింది. కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఫాలో చేయండి. ఓన్లీ చాక్లెట్ మేకింగ్, చాక్లెట్ మెల్టింగ్ ప్రాసెస్ అయితే నేను మళ్ళీ సెపరేట్ వీడియో పెట్టాను, అది కూడా చెక్ చేయండి.